ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ గ్రామంలో ఇటీవల మల్లేశ్వరి మృతి చెందిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అందజేశారు. అదే రోజే చొల్లంగి గ్రామ పంచాయతీ కొత్త పట్టాదారులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సముద్రంలో చేపల వేట చేసే మత్స్యకారులకు మత్స్య సంపద యోజన పథకం ద్వారా బోట్ ఇంజన్ల సబ్సిడీ అందజేయడం కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ధూళిపూడి వెంకట, మందాల గంగ, సూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలు పనిచేస్తుంది. అంటేనే ఒక మంచి వ్యక్తి. మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పాలన ఎలా ఉంటది అన్నది మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా. మీ 5 సంవత్సరాలు స్కెచ్ తో సహా వాళ్ళకి పాస్బుక్ ద్వారా అందజేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఈ భూమి అంతా కూడా ఫెయిర్ చేయాలనే ఒక సంకల్పంతో మన రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు కూడా, అంటే ఈరోజు 5,000 మంది పాస్బుక్లు ఉంటే మండలంలో 4,090 ఇస్తామంటే ఇంకా 900 మటుకే పెండింగ్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మరి లీగల్ పెండింగ్స్ ఎమ్మెల్యే సార్ ముందు డైరెక్షన్ ఇచ్చారు. కోపైలండ్ అన్నది ఏంటంటే మన సమాజానికి కొంచెం ఘోరంగా ఉంది కాబట్టి ఏ ఫెసిలిటీ వచ్చినా ముందు వాళ్ళని ఎఫెక్ట్ చేయాలని మాకు ఒక డైరెక్షన్ ఉంది. ఆ డైరెక్షన్ లో భాగంగా మనం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.